గుంటూరు పశ్చిమ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సోదరులు వల్లూరు జయప్రకాష్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, మన పార్లమెంటు సభ్యులు, మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చంద్రశేఖర్ గారికి, అలాగే మన గుంటూరు వెస్ట్ అభ్యర్థి సోదరిమణి మాధవి గారికి, వారికి కూడా మనందరి తరఫున మరొకసారి ఆహ్వానం పలుకుతూ, మోడీ గారు ఎందుకు, ఈ మూడు పార్టీలు ఎందుకు కలవాలి, మన భారతదేశం ఎటు పయనిస్తుంది, ఈ విషయాలన్నిటి మీద పెద్దలు కూలంకషంగా మాట్లాడారు. అది మనందరికీ తెలిసిన విషయాలే. మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం మోడీ గారి మాటల్లో చెప్తాను, ఒక్క నిమిషమే. మొన్న మాకు నేషనల్ కన్వెన్షన్ జరిగింది. దాంట్లో మోడీ గారు ఒక మాట అన్నారు, ఎన్డీఏని విస్తరించుకోవాలి, మన నంబర్ ఆఫ్ సీట్స్ పెరగాలి. ఎందుకు అంటే గెలుపోవటంలో సమస్య కాదు, భారతీయ జనతా పార్టీ ఎటు గెలుస్తుంది, మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ ఇంకొకసారి అధికారంలోకి వచ్చేస్తుంది. కానీ దేశం నలుమూలలా కూడా మనతో కలిసి పనిచేసే పార్టీలు, అభ్యర్థుల్ని మనం కలుపుకోవాలి, సంఘాలను మనం కలుపుకోవాలి. ఎందుకు? 2047 నాటికి భారతదేశం ఒక వికసిత భారత్గా రూపొందాలంటే, ఒక డెవలప్డ్ కంట్రీగా రూపొందాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీనో, నరేంద్ర మోడీ గారో, ఇంకొకళ్ళు కాదు, మనందరి బాధ్యత. అంటే ప్రజలందరినీ కలుపుకోవాలి, పార్టీలన్నింటినీ కలుపుకోవాలి, కలిసి వచ్చే ప్రతి ఒక్కళ్ళని కలుపుకోవాలనేది ఒక విశాల దృక్పథంతో, ఒక ఆ భావంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగమే మన రాష్ట్రంలో మరి కలిసి వచ్చే పార్టీలు అన్నప్పుడు ఆబ్వియస్గా గతంలో మనం కలిసి పనిచేసాం. తెలుగుదేశం పార్టీ రెడీగానే ఉంది, అలాగే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా మనతో ఉంది 2019 నుంచి. వీళ్ళందరూ కూడా మరొక్కసారి ఒక వేదిక మీదకి వచ్చి మన ప్రయత్నం చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడం, మరి కేంద్రంలో ప్రభుత్వాన్ని బలోపేతం చేయటం, ఈ 2 పాయింట్లతోటి మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, కలిసే ఉన్నాం ఆల్రెడీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మరి పెద్దలు అన్నట్టుగా రఘునాథ్ బాబు గారు ఆల్రెడీ అన్నారు, నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ ఎన్ ఈజీ, ఒక రకంగా కాంపిటేటివ్ సీటు, అట్ ద సేమ్ టైం మన కాంబినేషన్కి చాలా ఈజీ సీట్లు ఇవి, వెస్ట్ కానీ గుంటూరు పార్లమెంట్ కానీ. అలాగే గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక స్థానాలు మనకి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మనం ఇంకొద్దిగా కష్టపడి ఇంకా మంచి మెజారిటీస్ తోటి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మాత్రమే ఈ సమన్వయ కమిటీ, ఈ సమావేశం. ఇక రెండోది, చంద్రశేఖర్ గారికి నాకు ఉన్న అనుబంధం, ఆయన గురించి, ఆయన ప్రొఫైల్ కొద్దిగా మీకు ఇంట్రడ్యూస్ చేయాలనేది నా కోరిక. మేమిద్దరం పక్కపక్క విలేజెస్, వారిది బురిపాలెం, సూపర్స్టార్ కృష్ణ గారి ఊరు, మాది ఆ పక్కనే ఉన్నటువంటి చెదలవాడ. 2014 ముందు పెమ్మసాని సాంబశివరావు గారు వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయం. 2004లో నేను ఎలక్షన్స్ చేసినప్పటి నుంచి కూడా. 2014లో చంద్రశేఖర్ గారు మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని ఎంపీగా ఉత్సాహం చూపించాడు. కొంత ప్రయత్నం చేశాం, కానీ అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్నటువంటి ఎన్వైరన్మెంటు, నాయకులు ఇప్పుడు కాదేమో, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు కొంత డిలే చేశారు. 2019లో మళ్ళీ ఆయన ఉత్సాహం చూపించాడు. నరసరావుపేటలో చాలా పని చేశారు. దాదాపు 6 నెలలు 8 నెలల పాటు అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అప్పుడు కూడా పరిస్థితి అనుకూలించలేదు. మళ్ళీ 2024లో మళ్ళీ నేను రెడీ, నేను ఎంపీగా వస్తాను, నేను ఎంపీగా చేస్తాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ స్టేట్ అన్నప్పుడు ఇంతవరకే ఆలోచించండి, ఆయన ఎంత పట్టు వదలని విక్రమార్కుడు. ఇంతవరకే. ఇప్పుడు ఒక ఐడియా వచ్చినప్పుడు ఆషామాషిగా ఐడియా రాలేదు. ఆ ఐడియా వచ్చిన దాన్ని ఈసారి నాకు అవకాశం రాలేదు కదా అని నిరుత్సాహపడలేదు, వెళ్ళిపోలేదు. మళ్ళీ రెండోసారి ఇంకా పెద్ద ప్రయత్నం చేశారు, మూడోసారి ఇంకా పెద్ద ప్రయత్నం చేశారు. ఈ మూడోసారి ప్రయత్నం ఆయనకి సీట్ రావడానికి ఉపయోగపడితే, ఆయన భావం మన రాష్ట్రానికి మనం ఎంతో కొంత ఐ హ్యావ్ టు సర్వ్ హియర్ అనే భావం డెఫినెట్గా ఆయన్ని గెలిపిస్తుంది, ఎంపీని చేస్తుంది. కాబట్టి మనందరి సహకారం దానికి ప్లస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి అండగా నిలబడాలి, వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకున్నాం. ఇక ఆయన సేవా కార్యక్రమాలు ఇక్కడ పాంప్లెట్లో రాశారు, మనందరికీ తెలుసు, మన తెనాలి వాళ్ళకి తెలుసు. ఏది స్కూల్స్ విషయం కానివ్వండి, బీడీ కాలేజ్ విషయం కానివ్వండి, పిల్లల కోసం ఆయన చేస్తున్నది, అలాగే వ్యాపారాలు, ఎంప్లాయ్మెంట్ విషయంలో
అక్కడ పల్నాడు ఏరియాలో ఆయన చేసినటువంటి వాటర్ కోసం కానివ్వండి, స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కానివ్వండి, పిల్లల స్కాలర్షిప్స్ కోసం కానివ్వండి, గత 10 సంవత్సరాలుగా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏం కొత్త కాదు. ఎవరో ఎక్కడి నుంచో వస్తారు ఫ్లై బై నైట్ లీడర్స్ అని నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను. ఆయన ఫ్లై బై నైట్ ఏం కాదు. ఆయన 10 సంవత్సరాల నుంచి మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం షేర్ చేసుకోవాలి. ఆయన ఎన్ఆర్ఐ అయ్యి ఉండొచ్చు, వ్యాపార రీత్యా అమెరికాతో సంబంధాలు ఉండుండొచ్చు, అక్కడ వాళ్ళ కంపెనీలు ఉండొచ్చు, హైదరాబాద్లో కంపెనీలు ఉండుండొచ్చు. కానీ డైరెక్ట్గా నాకు తెలిసింది నేను చెప్తున్నాను, 2014 నుంచి ఆయన మనసంతా కూడా ఇక్కడ రాజకీయం చేయాలి, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవాలి. ఇక్కడ అంటే ఎక్కడ? నరసరావుపేట అయినా గుంటూరైనా, ఇంకెక్కడ కాదు, ఇక్కడే మన జిల్లానే, మన గుంటూరు జిల్లా నా ప్లేసు అనే అంత ఆ భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఆయన శ్రమ ఫలించే రోజు వచ్చిందని చెప్పేసి మనందరం దానికి సహకరించాలని చెప్పేసి, సహకరించడానికి మేమంతా సిద్ధంగానే ఉన్నామని డాక్టర్ గారు వి గివ్ యూ అవార్డ్. అలాగే సోదరి మాధవి గారు, మరి ఆమెకున్న ప్రత్యేకతలు ఆమెకున్నాయి. ఆమె ఒక వెనుకబడిన వర్గానికి చెందినప్పటికీ తన కష్టంతో ఒకేవాళ్ళు ఒక హాస్పిటల్ని మేనేజ్ చేస్తూ, హాస్పిటల్ని అడ్మినిస్ట్రేట్ చేస్తూ మన గుంటూరులో కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో సక్సెస్ఫుల్గా ఒక హాస్పిటల్ రన్ చేయడం అంటే అంత ఆసమాషి విషయం కాదు. ఆమె కూడా మహిళలు ముందుకు రావాలి, మహిళా సాధికారతను చూయించుకోవాలి, దాన్ని రాజకీయంగా కూడా రాణించాలని చెప్పేసి ముందుకు రావడం, మన కూటమి దాన్ని గుర్తించి వారిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముదావహం. కాబట్టి వారి గెలుపుకు కూడా చంద్రశేఖర్ గారు మనకు ఎంత ఇంపార్టెంటో మాధవి గారు కూడా అంతే ఇంపార్టెంట్ అనుకుంటూ ఈ సీటుకి మనం గెలిపించుకోవాలి. అలాగే మన పార్లమెంట్లో ఉన్న 7 మనందరం కూడా ఏంటంటే ఇక్కడ గుంటూరులో ఉన్నప్పటికీ ఈ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి ఉంటాం, మనలో మెజారిటీ. సో మన రూట్స్ ఎక్కడో పక్కనే ఉన్నాయి. మన నియోజకవర్గాలు, మన పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా మనదే. ఇట్స్ అవర్ యూనిట్. ఈ యూనిట్లో మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ముఖ్యంగా సిటీలో పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. వీళ్ళిద్దరిని గెలిపించుకుని మనం కూటమికి ఒక గిఫ్ట్గా, ఎన్డీఏకి ఒక గిఫ్ట్గా 2047 నాటికి వికసిత భారత్ సాధించడానికి ఒక పిల్లర్స్గా, ఒక మంచి నాయకులుగా వీళ్ళని తీర్చిదిద్దుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మీ అందరి సహకారంతో ఇది సాధ్యమవుతుందని చెప్పేసి విశ్వసిస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ వీఆర్ హియర్ టు వాక్ విత్ యూ సార్. థ్యాంక్ యూ.